ఎంత పసుపు రంగులో గార పట్టిన పుచ్చు పట్టిన దంతాలనైనా సరే 2 నిమిషాల్లో తెల్లగా మెరిపించే చిట్కా అయితే ఇదే. తప్పకుండా ట్రై చేయండి. ఈ రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా షాక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి దంతాలు అనేవి పసుపు రంగులో ఉంటాయి. దంతాలు తెల్లగా మార్చుకోవడానికి నేను ఒక సింపుల్ చిట్కా చెప్తాను. ఇదేమీ రోజుల తరబడి వాడాల్సిన అవసరం లేదు. మీరు బ్రష్ చేసేటప్పుడు ఈ చిట్కాని ఫాలో అయితే సరిపోతుంది. ఉన్న పలంగా మీ దంతాలు అనేవి తెల్లగా మారతాయి. ఇంకొక విషయం, చాలామందికి ఏంటంటే పిప్పుళ్ళ సమస్య ఉంటుంది. అంటే పళ్ళు అనేవి పుచ్చులు పట్టడం, చిగుర్లు అనేవి వాపు రావటం, చిగుర్ల నుండి రక్తం రావడం, నోటు నుండి బ్యాడ్ స్మెల్ రావడం, మాట్లాడినప్పుడు కొంతమందికి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. సో ఇలాంటి వాటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చిగురు నుండి రక్తం వచ్చినప్పుడు చాలా పెయిన్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమందికి ఏంటంటే ఏదైనా తిన్నప్పుడు కూడా పళ్ళు నుండి జువ్వుమని లాగటం లాంటివి కూడా అవుతుంది అక్క. సో ఏదైనా సొల్యూషన్ ఉందా అని అడిగారు. మీకున్న పుచ్చిపుల్ల సమస్య కానీ, లేదంటే పంటి నొప్పి సమస్య కానీ, దంతాలు అనేవి పసుపు రంగు నుండి తెలుపు రంగులోకి రావాలనుకున్నా ఇది మీరు ట్రై చేయండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. మీ దంతాలు తెల్లగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. ముఖ్యంగా మీ దంతాల మీద ఉన్న గార అనేది తొలగిపోతుంది. చాలామందికి ఏంటంటే గార పట్టి ఉంటాయి అన్నమాట దంతాలు. సో వీటి కోసం క్లినిక్కి వెళ్ళి వాళ్ళు క్లీన్ చేయించుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అనేది పోతుంది. సో ఇదైతే అందరూ గమనించండి. ఈ చిన్న చిట్కా పాటిస్తే ఎటువంటి ఖర్చు లేకుండా, అలాగే పెయిన్ లేకుండా దంతాల తెల్ల రంగులో మారిపోతాయి. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లి అనేది మనకి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. దంతాల మీద పసుపు, దంతాల మీద ఉన్న గారని రిమూవ్ చేసుకోవడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. చాలా రకాలైన పేస్ట్లో కూడా వెల్లుల్లిని యూజ్ చేస్తూ ఉంటారు. వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వెల్లుల్లి రెబ్బల మీద పొట్టు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇంకొక విషయం అండి, వెల్లుల్లి అనేది ఒక అద్భుతమైన యాంటీ మైక్రోబియల్ అన్నమాట. సో అద్భుతంగా వర్క్ అవుతుంది. మన దంతాల మీద పేరుకుపోయిన మురికిని, అలాగే పసుపు రంగుని తొలగిస్తుంది. వెల్లుల్లి మీద పొట్టని తీసిన తర్వాత వెల్లుల్లిని మెత్తటి పేస్ట్లా చేసుకోండి. కిచెన్ రోల్ యూజ్ చేసినా పర్వాలేదు, లేదనుకుంటే సానరాయి ఉంటుంది కదా, సో దీని మీద మనం మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు మిక్సీ జార్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. 1-2 కాబట్టి మనం కిచెన్ రోల్ యూజ్ చేసినా సరిపోతుంది. వీలైనంత మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఈ పేస్ట్ అనేది ఒకటి రెడీ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చాలా క్విక్గా అయిపోతుంది అన్నమాట రెమెడీ అనేది. మొత్తం రెమెడీలో కొంచెం టైం పడుతుంది, 1 or 2 minutes అంటే ఈ పేస్ట్ రెడీ చేసుకోవటాకేనండి. మిగిలినంతా కూడా 1 నిమిషంలో అయిపోతుంది. సో వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. 1/2 tablespoon వరకు వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. చిటికెడు బేకింగ్ సోడా వల్ల మన పళ్ళ మీద ఉన్న పసుపు రంగు అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వల్ల కూడా పసుపుగా ఉన్న దంతాలు, గారపట్టిన దంతాలు మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇందులో 1/2 tablespoon వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన వెంటనే మనకి ఫోమింగ్లా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని రెడీ పెట్టుకుంటే మనం బ్రష్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుందండి. మీరు బ్రష్ చేస్తున్నారు అని ముందు మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. ముందేం రెడీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సిందైతే ముందు వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. సో ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. 1 spoon వరకు పేస్ట్ యాడ్ చేసుకోండి. ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి. మీరు ప్రజెంట్ ఏ పేస్ట్ అయితే యూజ్ చేస్తున్నారో దాన్ని యాడ్ చేసేయండి. 1 spoon వరకు. చాలామందికి ఒక అపోహ అయితే ఉంటుంది, అసలు పసుపు రంగు దంతాలు తెల్లగా మారతాయా లేదా అని అనుకుంటూ ఉంటారు. పసుపు వల్ల కూడా మనకి దంతాలు అనేవి చాలా తెల్లగా ఉంటాయండి. ఎందుకంటే పసుపులో కూడా మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా మన పళ్ళ మీద ఉన్న గారం తొలగిస్తుంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే చిగుర్ల వాపును కూడా కంట్రోల్ చేస్తుంది. మన చిగుర్ల నుండి వచ్చే బ్లడ్ కూడా కంట్రోల్ చేస్తుంది పసుపు అనేది. మీకు ఇష్టం ఉంది అంటే ఇందులో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం సాల్ట్ యాడ్ చేయలేదండి. మీకు ఇష్టం ఉంది అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని హ్యాపీగా బ్రష్ చేసేయడమే. ప్రతిరోజు మిక్స్ చేసుకోవడం కష్టం అవుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయండి. మార్నింగ్ మీరు బ్రష్ చేయొచ్చు అనమాట. అప్పటికప్పుడే రెడీ చేసుకోలేం, మార్నింగ్ టైంలో చాలా హడావుడిగా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. లేదు అప్పటికప్పుడే రెడీ చేసుకుంటాం అనుకున్నా నో ప్రాబ్లం అండి, అప్పటికప్పుడే రెడీ చేసుకుని యూస్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, ఇప్పుడు నార్మల్గా బ్రష్ ఎలా చేస్తామో అలా చేసేయండి. 2-3 మినిట్స్ అయినా మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీతో బ్రష్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే దంతాల మీద ఉన్న గార, పసుపు రంగు అనేది వెంటనే తొలగిపోతుందండి. మనం రిజల్ట్ అనేది చూడొచ్చు అనమాట. బ్రష్ చేసి నోట్లో నీళ్లు పోసుకొని పొక్కలించిన వెంటనే దంతాలు అనేవి చాలా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. 2 మినిట్స్లోనే రిజల్ట్ అనేది కనపడుతుంది. అలాగే నోటి నుండి గుడ్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. డే అంతా కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది మన నోరు అనేది. సో దంతాలు చూసారు కదా, తెల్లగా మిలమిలా మెరుస్తున్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎంత పసుపు రంగులో గారపట్టిన దంతాలనైనా సరే తెల్లగా మార్చే టిప్ అయితే ఇదే. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అన్నమాట. మీరు బ్రష్ చేసినప్పుడల్లా ఇలా గనక చేస్తే మీ దంతాల మీద ఉన్న పసుపు రంగు అనేది పోయి మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి. వారంలో 2 సార్లు చేసినా సరిపోతుంది. చాలామందికి ఏంటంటే కొన్ని అపోహలు ఉంటాయి, లెమన్ యూస్ చేయకూడదు, బేకింగ్ సోడా యూస్ చేయకూడదు అని చెప్పేసి. నేనేం చెప్తాను అని అంటే మీరు వారంలో ఒక్కసారైనా చేయొచ్చు, నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వారం అంతా చేసినా ప్రాబ్లం ఉండదు. బట్ కొంతమంది ఏంటంటే ప్రతిరోజు యూస్ చేయకూడదు అంటారు. మీరు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయండి. దీనివల్ల మీ దంతాల మీద ఉన్న గార, పసుపు రంగు మొత్తం పోతుంది. అలాగే మనం మాట్లాడినప్పుడు కూడా మన నోట్లో నుండి మంచి వాసన వస్తుంది. అలాగే రోజు మొత్తం కూడా మన నోరు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు మౌత్ వాష్ చేసే అలవాటు ఉంటే మీరు మౌత్ వాష్ కూడా చేయొచ్చు. ఇంకా దంతాలు హెల్తీగా ఉండాలి అనుకుంటే మీరు ఆయిల్ పుల్లింగ్ కూడా ట్రై చేయొచ్చు. నేను చాలా వీడియోలో చెప్పాను కదండి, కోకోనట్ ఆయిల్ని నోట్లో వేసుకొని కొంచెం సమయం నోట్లో ఉంచుకొని పొక్కలించాలన్నమాట. సో పొక్కలించి బయటకు ఉమ్మేయాలి. ఇది ఆయిల్ పుల్లింగ్ అనమాట. ఇలా చేసినా దంతాలు అనేవి చాలా బాగుంటాయండి. వారానికి ఒకసారైనా దంతాలు ఆరోగ్యంగా అలాగే తెల్లగా ఉండాలంటే మాత్రం ఈ చిట్కాని ట్రై చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ దంతాలు చాలా హెల్తీగా తెల్లగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.